Welcome to Be Seen the Traveler. कामाख्याय स्तोत्रम जय कामेशि चामुंडे जय भूतापहारिणे जय सर्वगते देवी कामेश्वरी नमोस्तुते विश्वमूर्ते शुभे शुद्धे विरूपाक्षी त्रिलोचने भीमरूपे शिवे विद्ये कामेश्वरी नमोस्तुते माला जय जय जम्मे भूताक्षी शुभते क्षये महामाये महेशानी कामेश्वरी नमोस्तुते भीमाक्षी भीषणे देवी. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడపాటి రామారెడ్డి. నాది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనపర్తి నాది. నేను బేసిక్గా అమ్మవారి దర్శనానికి వచ్చాను. అయితే ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం నేను విన్నపించుకుంటాను. అంటే ప్రతి మనిషి కూడా తన జీవితం గురించి బాగుండడానికి గురించి చాలా ప్రయత్నాలు చేస్తుంటారండి. దాంట్లో 64 కళల్లో మొట్టమొదటి కళని కళ్ళతో పోల్చారు. ఆ కళ్ళతో పోల్చినటువంటి ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రం చుట్టూ మనిషికి బాగోలేనప్పుడే ఈ ఆస్ట్రాలజీ చుట్టూ తిరిగి మాకు ఎలా ఉంటుంది, పెళ్ళి అవ్వకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్యమైనటువంటి సమస్యలని గురించి జ్యోతిష్కుల చుట్టూ పోతారు. పోయినప్పుడు ఆ యొక్క జ్యోతిష్కులు యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మొత్తం చాప్టర్ అంతా చూసినప్పుడు, బాబు నీకు ఈ పూర్వజన్మలో ఈ కర్మ వల్ల నీకు ఇలా ఉందని చెప్పి జపాలో, తర్పణాలో, హోమం, దానం, ధర్మం అనేది ఈ 5 రకాల ప్రక్రియ చేసిన తర్వాత అయినా కూడా ఆ వ్యక్తికి విముక్తి కలగకపోయినా, ఆ ఇమీడియట్లీగా రెమెడీ రాకపోయినప్పటికీ కూడా చేయగలిగినటువంటి ఏకైక మార్గం ఈ కామాఖ్య అమ్మవారు. అసలు మీకు జాతకంతో పని లేదండి. అసలు జాతకం అనేటువంటి సమస్య లేదు. అసలు ఈ జపం చేస్తే ఇది అవుతుంది, ఈ హోమం చేస్తే ఇది అవుతుంది అనేటువంటి క్వశ్చనే లేదు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మీరు చేసేటువంటి సంకల్ప బలంగా ఉండి మీరు ఎంత నిష్టగా దీక్షగా చెయ్యగలిగితే 1 and only సింగిల్ అటాక్ లోనే అమ్మవారు మీకు అన్ని కోరికలు తీరుతుంది. అయితే హోమం చేయడం అంటే సార్ ఇక్కడికి రావడం ఏంటంటే, ఇది కూడా చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే, మనం ఒక కాశీ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఒక అరుణాచలం కానీ టెంపుల్కి పోవాలని అంటే మనం సంకల్పించుకున్న తర్వాత ఆ టెంపుల్కి పోతాం. సరే, అక్కడికి పోయిన తర్వాత శివుడు యాంటీబయాటిక్ లాంటి ఆయన, ఇవే పాలనుకో, ఇవే నీళ్ళనుకో స్వామి, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పిన తర్వాత ఆయన మనకు వరానికి ఇవ్వడానికి మనం పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మలు చాలా అడ్డొస్తుంటాయండి. ఇతను నన్ను వదలట్లేదు అంటే ఎవరో మనం ఘోరంగా శివుడి గురించి తపస్సు చేస్తున్నాం, కానీ ఆయన మనకి ఇవ్వడానికి ఆయనకి సరిపోవట్లేదు అనుకోండి. ఆయన ఏదో ఒక గురువు రూపాన్ని, నాయన ఇక్కడ కాదు కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళని చెప్పిన వాళ్ళు మాత్రమే ఈ గుడికి రాగలరు. అంటే ఇక్కడికి వచ్చి చెయ్యాలని అడిగారు కదండి మీరు. ఈ క్షేత్రంలో మీరు అడుగు పెట్టారంటే అసలు వండర్ సార్, చాలా అద్భుతం. అమ్మవారి యొక్క యోనిపీఠాన్ని మీరు టచ్ చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నేను ఇది అప్పుడే 2 times అండి ఇక్కడికి రావడం. ఫస్ట్ టైం చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా జరిగింది, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ క్షేత్రానికన్నా మించినటువంటి పవర్ఫుల్ క్షేత్రం ఇంకొకటి లేదు. ఇది నాకు తెలిసినటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ప్రకారం చెప్తున్నాను. నేను కూడా రావడం సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఆ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఏ పని అనుకున్నా కూడా అది అమ్మవారు అవుతుంది, సిద్ధిస్తుంది. 3 సార్లు రావాలనేటువంటిది ఒక ప్రతీతి ఉంది. 3 సార్లు వస్తే వాక్కు ఫలిస్తుంది అనేటువంటిది వాస్తవంగా. మరి నేను ఎప్పుడైనా ఒక మాట చెప్పినా కూడా అది కూడా ఇతరుల గురించి, అంటే ఏదైతే ధర్మబద్ధంగా ఉంటుందో ఆ ధర్మబద్ధమైన కోరికని అమ్మవారు తప్పనిసరిగా నెరవేరుస్తుంది. మీరు కూడా వచ్చే సంతోషం. లాస్ట్ లో ఒక చిన్న విషయం చెప్తానండి మీకు. మా గురువు గారు శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత్ ములుగు రామలింగయ్య సిద్ధాంతి గారు అడ్వాన్స్ గా పంచాంగం రాసేస్తుంటారండి. చైనాలో భూకంపము, రష్యా ఆర్థికంగా ఇబ్బంది, జగనక బ్రహ్మయోగం పడుతుంది, వగేరా చాలా ఎక్సలెంట్ అయినటువంటి ఫలితాలు అడ్వాన్స్ గా రాస్తుంటారు. ఆయన దగ్గర నేర్చుకున్న బట్టి కొద్దిపాటి పరిజ్ఞానం ప్రకారం రానున్న రోజుల్లో గోమాతలు ఘోషిస్తాయి, దేశానికి అరిష్టమని ఆ మహానుభావుడు 2019 ముందే పంచాంగంలో రాయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్
లంపీ స్కిన్ వైరస్ అనేటువంటిది ఒక వ్యాధి, భయంకరమైనటువంటి వ్యాధి. గవర్నమెంట్ మందులు వేసినప్పటికీ, వ్యాక్సిన్ వేసినప్పటికీ కూడా ఈ వ్యాధికి మనకి కరోనా వస్తే వ్యాక్సిన్ ఎలా అయితే లేదో దీనికి కూడా మందు కనిపెట్టలేకపోయిందండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది. దానికి ఏంటంటే అండి, హోమియోపతిలో అంటే నాకు ఆస్ట్రాలజీ తెలుసు, వెటనరీలో హోమియోపతి మందుల గురించి పెద్ద పెద్ద గురువుల దగ్గర తిరిగి ఈ విద్యను నేను నేర్చుకున్నాను. సుమారుగా మా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే 40,000 ఆవుల్ని సురక్షితంగా బతికించడం జరిగింది మన హోమియోపతి మందులు ఇచ్చి, ఉచితంగా ఇచ్చండి. శ్రీశైలం కానీ, పెద్ద తిరుపతి కానీ, చాగంటి కోటేశ్వరరావు కానీ ఎక్కడైనా సరే హోమియోపతి మందుల ద్వారా ఈ లంపీ స్కిన్ అనేటువంటి వ్యాధిని తగ్గించడం జరిగింది. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాది హలో టైమ్ టీ యూట్యూబ్ ఛానల్ అండి నాది. నా పేరు మేడపాటి వెంకటరామారెడ్డి. నా ఫోన్ నెంబర్ 9493947777. ఎక్కడైనా పశువులకి బాగోలేదనంటే మీరు ఫోన్ చేస్తే నేను అక్కడ మెడిసిన్ చెప్పడం కానీ, కొరియర్లో పంపించడం కానీ జరుగుతుంది. ఇది అందరికీ షేర్ చేస్తారు కాబట్టి దాంట్లో నాకు ఉచితంగానే నేను అందిస్తాను. కాబట్టి ఈ రైతాంగం వాళ్ళు అందరూ కూడా దీన్ని వినియోగించుకుని గోమాతను సురక్షితంగా ఉంచాలని నా యొక్క చిన్న మనవి. అమ్మవారి కృప ఎట్లా ఉందో, గోమాత రక్షించేటువంటి హిందూ ధర్మానికి ఉన్నటువంటి ప్రతి హిందువుకు ఉన్నటువంటి బాధ్యత. మరి అది అమ్మవారి కృపను జ్ఞాపకం అనుకుంటున్నాం. మీరు మా మిత్రుల ద్వారా మరి మీరైతే తప్పనిసరిగా గోవులను పెంచండి, మీకు వీలైతే వాటికి ఏదైనా ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా మిత్రులు చెప్పినటువంటి ఫోన్ నెంబర్లు మళ్ళీ నేను స్క్రోలింగ్ లో కూడా ఇస్తాను. ఆ నెంబర్ సంప్రదించండి. మీ దగ్గర ఉన్నటువంటి గో సంరక్షణాలను కూడా వాటి షేర్ చేయమని కోరుకుంటున్నాను. హాస్పిటల్ అంతా తిరిగి మొత్తం ఫైనల్ గా గోవులు చనిపోయే టైంకి ఈ నెంబర్ దొరుకుతుంది, అప్పుడు టచ్ చేస్తున్నారు. లక్కీగా ఆ ఫైనల్ స్టేజ్ కంటే ముందు ఉంటే సేవ్ అయిపోతుంది. అప్పటి వరకు ఏమవుతుంది అంటే, మీకు తెలియని విషయం ఉంది, పెరటి వైద్యం అందరూ వాడరు కదా, మన ఇంటి పక్కన ఉన్న మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఈయన దగ్గర ఈయన తెలుసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా గోవులు కాపాడుకున్నారు. ఇప్పటికేటి మాకు అక్కడ చిన్న తిరుపతి దేవస్థానం ఉంది కదా, వాళ్ళ గోవులు ఉన్నాయి. వాళ్ళు కూడా ముందు బయట ప్రయత్నం, ఎందుకంటే మన దగ్గర రారు కదా వాళ్ళు. అయితే మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరి స్టేజ్ లోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వాడి సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ మీ ఇక్కడ ఉండగానే ఫోన్ చేస్తారు. అంటే మనకి కరోనా ఎలాగా సెకండ్ టైం రిపీట్ అయిందండి, ఈ లంపీ వైరస్ అనేది కూడా ఆవులకి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అవుతుంది. చాలా మందికి నేను మందు ఇస్తానని తెలియదు కదా సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అదే ఈ 40,000 ఆవులకి వైద్యం చేసిన కన్నా 10 మందిని మనుషులను బతికించామనుకోండి, ఎప్పటికి భారతదేశం అంతా యూట్యూబ్ లో వచ్చేద్దని అయిపోతున్నాం. 40,000 ఆవులు బతికించినా మీ ఆవుకే తగ్గించుకుని పక్కింటి ఆవుకు మీరు చెప్పట్లేదు. అది చచ్చిపోయే టయాన్ని ఎవరో చెప్పడం వల్ల అప్పుడు నా దగ్గరికి వచ్చి, ఏమండి బాబు పలానా ఆయనకు మందు ఇచ్చారట తగ్గిందట అని చెప్తున్నారు. నేనేందుకు చెప్తున్నానంటే, మంది యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ యొక్క వీడియోని అందరూ షేర్ చేసి గోమాతను రక్షించడం వల్ల మన భారతదేశం యొక్క ధర్మం అనేది కాపాడడం జరుగుతుంది. ఇది సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మీడియాకి, మీ మిత్రులంగానికి అందరికీ నమస్కారం అండి. ఆ కామాఖ్య దేవి వల్ల మీరు ఇక్కడ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు.